దీని మీద సంతకాలు పెట్టండి. సాక్ష్యం రాజా ఫ్రెండ్ నేను ఉన్నానుగా. మరో సాక్ష్యం నేనున్నానమ్మా. నీ పెండ్లికి సాక్ష్యం నేనున్నాను. జోసఫ్ నువ్వా? డాడీకి తెలిస్తే కోపడతారు అంతేగా. నా చేతుల మీదుగా పెంచిన నీ పెళ్లికి వచ్చినందుకు మీ డాడీ నాకు ఏ శిక్ష విధించినా పర్వాలేదమ్మా. నౌ యువర్ మ్యారేజ్. చూడు, కొత్త దంపతులు మొదటి రాత్రి గడపడానికి చోటిచ్చావనుకో, పుట్టబోయే బిడ్డకి నీ పేరే పెట్టుకుంటావురా. పేరు బారసాల సరేనోయ్, ముందు నేనెక్కడ పడతాలో తేల్చి చెప్పు. గదిపోయిన డాబా ఉంది కదా. డాబా ఉంది, దానికి మెట్లు లేవే. నిచ్చెన ఎక్కిస్తారా? ఆలస్యం చేయకుండా ఎక్కరా. ఇంత కష్టపడి అంత పైకి వెళ్ళి పడుకునే బదులు టాప్ వేసుకుని ఇక్కడే పడుకుంటా. అమ్మా నువ్వు ఇక్కడ పడుకోకూడదమ్మా. ఏమ్మా ఏ? రేపు చెప్తాలే గాని ఎక్కరా బాబు. అమ్మో నొచ్చినట్టే నాకు భయం. ఏడ్చావు, పడకుండా మేము పట్టుకుంటాం గాని ధైర్యే సాసే లక్ష్మి అన్నారు. ఎక్కరా బాబు. ఉండరా అర్ధరాత్రి దాని వచ్చి మెలిగి వచ్చిందనుకో, అప్పుడేం చేయాలి? ఇదిగో అన్నయ్య గారు, ఈ ఫ్లాస్క్ లో మంచినీళ్ళు పోసించాను, తీసుకోండి. రాజు పైకి వెళ్ళక తప్పదంటావా? జీవితంలో పైకి వెళ్లాల్సిన వాడివి అంటావేంట్రా. ఎక్కరా బాబు. ఎక్కుతున్నాడు. ధైర్యే సాసే లక్ష్మి, నిచ్చిన జారకుండా పట్టుకోండి. ఇన్ని సామాన్లతో పైకి ఎలా వెళ్ళాలిరా? పర్లేదు ఎక్కరా. ఎక్కుతున్నాను రా. రాజా, ఆయన బయట కాపేసుకుని పడుకుంటానంటే బలంతాన్ని ఎందుకు పైకెక్కించావు? అర్ధరాత్రి వాళ్ళు తలుపు పెట్టి నాకు ఇది కావాలి నాకు అది కావాలంటే మనకి ఇబ్బంది కదా. ఇప్పుడు మాత్రం కింద కిందకి తలుపు కొట్టి ఏం చేస్తావు? ఏడ్చాడు. తెల్లవారే వరకు కింద వేయడానికి వీల్లేదు. కొండ మీద కోతిరా పైన పడి ఉండాల్సింది. ఇప్పుడు చూడు, నీకెందుకురా నిచ్చిన, హాయిగా కళ్ళు మూసుకు పడుకోక. రాత్రి బాగా గాలేసింది. మనవాడు ఎలా ఉన్నాడో ఏమిటో. ఇక్కడ ఇలా ఉన్నాను రా. అదేమిట్రా ఒక్క రాత్రికి అలా అయిపోయావు? నోరుమోయ్, డాబా మీద పడుకోనరా అంటే బలవంతా నెక్కించి నుచ్చిని తీసేసావు. రాత్రి సుడిగాలికి అక్కడి నుంచి ఎగిరి ఇక్కడ పడ్డాను. రేయ్, గాలి ఇంకాస్త ఫోర్స్ కొట్టుంటే బాగుండేది. ఎగురుకుంటూ మీ ఊరు చేరేవాడి. ట్రైన్ చార్జ్ తప్పేది. నోరుమోయ్, ముందు జోకులేపా నుచ్చినట్టయి. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఇక్కడ ఉండడానికి ఒప్పుకోను. వెంటనే వెళ్లి వేరే ఇల్లు ఎత్తుక్కోండి. రేయ్, ఒక్క 2 రోజులు గడువురా. ఏమిటి 2 రోజులు మీకు గదిచ్చి నేను గాలికి ఎగిరిపోతూ ఏ చెట్ల మీదో లైట్ పోల్స్ మీద ఇలా వాలిపోతూ ఉండాలంటావా? ఎగరకుండా తాడుతూ దానికనే కట్టేస్తాలేరా. చంపేస్తాను. ఏ ఖైదీనో పిచ్చోడ్నో కట్టినట్టు కట్టి పరేస్తావా రాస్కెల్. అందుకే మీరు వెళ్లి వేరే ఇల్లు ఎత్తుక్కోండి. అది కాదండి, మీరు ఇదిగో అమ్మాయి, నువ్వు ఆడపిల్లవి, నువ్వు బతిమాలితే కరిగిపోతాను కాదని లేను. అందుకే మీరు ఏం చెప్పినా సరే వినదలుచుకోలేదు. ఇక లాభం లేదు జూలీ. నేను రాత్రి గాలికి పెడికేదో పోలి. ఇక మనం చెప్పే మాట రెండు. ఇక ఎండవేట ప్రారంభించాల్సిందే. చూడాయనా, బ్రహ్మచారులకి గద్దె అద్దెకివ్వం. నేను నిన్నే పెళ్లి చేసుకున్నా అండి. అదిగో నా మిస్సెస్ జూలీ. ఏమిటి, ఆ అమ్మాయి పేరు జూలీ, నీ పేరు రాజా. అంటే ఆ అమ్మాయి క్రిస్టియన్, నేను హిందూ. మేమిద్దరం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. మంచిది నాయన, చాలా సంతోషం. ముందే చెప్పావు. మీకు ఇల్లు అద్దెకిచ్చి నేను గొడవలో ఇరుక్కునేవాడిని. అదేమిటండి గొడవలు ఎందుకు వస్తాయి? ఎందుకేమిటి ఆయన, ప్రేమ పెళ్లి అంటున్నావు, మతాంతర వివాహం అంటున్నావు. రేపు ప్రొద్దున మీ పెద్దవారు వారి పెద్దవారు వచ్చి జుట్టు ముడేసుకుని నా కొంప ముందు మత గ్రహాలు ప్రారంభించేవారు. నాకు మనశ్శాంతి లేకుండా చేసేవారు. వెళ్ళు నాయన, ఇంకెక్కడైనా వెతుక్కోనాయనా. ఇల్లు అద్దె కావాలా? నువ్వు హిందువు, ఈ అమ్మాయి కిరిస్తానయ్యా. మీ ఇద్దరూ కలిసి నా కొంపలో కాపురం పెట్టి మడి తడి లేకుండా ఇల్లు అంట్ల మంగళం చేద్దామనా? నేను ఇల్లు అద్దెకివ్వను. అదేమిటమ్మా బయట టూలెట్ అని బోర్డు పెట్టారే? సర్దాలు పెట్టుకున్నానయ్యా. నా ఇల్లు నా ఇష్టం. టులెట్ కాదు, ఫర్ సేల్ అని పెట్టుకుంటాను. ఇక వెళ్ళండి.
చూసా బాబు, మీరు చేసిన పని చూసా. టాయిలెట్ అని కాదు, ఆ బోర్డు లావెట్ అని మార్చినా తప్పులేదు. కాకపోతే నవయవ దంపతులకి ఇల్లు అద్దెకివ్వనని తెగులు తగిలిన కోళ్ళ కూస్తుందే. మీరు నా పేరు అనంతరామయ్య. అందరి విషయాల్లో తలదూర్చి అన్ని పనులు చేస్తుంటాను కనుక ఆల్ రౌండర్ అంటారు. ఇందుగలడందు లేడని సందేహము వలదు చక్రి అన్నట్టుగా అన్ని చోట్ల ఉంటాను. మీకు అద్దెకి ఇల్లు కావాలి, అదే మీ ప్రాబ్లం. అంటే ఇదిగో ఇదే ఇల్లు. ఓనర్ గారు ఉండేది హైదరాబాద్ లో. ఇంటి బాధ్యత అంతా నాకే అప్పగించారు. అద్దెలో అవి నేనే వసూలు చేసి పంపిస్తుంటాను. ఇదిగో ఇది హాలు, అదిగో అటు చూడు, అది అది బెడ్రూమ్, ఆ పక్కన కిచెన్, ఆ వెనక నుయ్యి. ఎలా ఉంది రాజా? ఈ ఇల్లు మన సంసారానికి చక్కగా సరిపోతుంది. చూడండి అనంతరాయ గారు, ఇరుగు పొరుగుల్లో యుద్ధాలు చేసే మనుషులు ఎవరు లేరు కదా. నీకు ఆ డౌట్ ఏమీ అక్కర్లేదయ్యా. మీ పక్క వాటాలో ఉన్నది మీలాగే కొత్త దంపతులు. నాకు బాగా తెలిసిన వాళ్ళు, మంచివాళ్ళు. ఒకవేళ యుద్ధం చేద్దామని నూరమ్మన్నా ఆ అబ్బాయి తెల్ల జెండా చూపించి తలుపేసుకునే రకం. వెరీ గుడ్. అయితే ఇల్లు నాకు అన్ని విధాలు నచ్చిందండి. అది సరే, మీరు రేపే చేరిపోవచ్చు. కానీ ఒక కండిషన్. ఏంటండి అది? 1వ తారీఖు వచ్చేసరికి అద్దె పువ్వుల్లో గాని ఆకుల్లోనైనా సరే పెట్టి నాకు అందించేయాలి. తప్పకుండానండి. రేపే మాకున్న కాస్త సామాన్తోనూ ఈ ఇంట్లోకి వచ్చేస్తాం.